హలో మిలీనియర్స్ అందరికీ నమస్తే. ఈరోజు మనం చూస్తున్నాం పట్టిందల్లా బంగారమే. మనము మామూలుగా అయితే చాలా వరకు జాతక చక్రాల్లో ఇవన్నీ చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ షేర్ మార్కెట్‌లో దీని గురించి మాట్లాడాలంటే ఈ 3 షేర్ల పైన ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళు పట్టిందల్లా బంగారమే. అవి ఏంటేంటి పేరులోనే ఉందిగా బంగారం. సో గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకైతే చాలా వరకు కూడా ఆదాయాలు వచ్చే విధంగా కనపడతా ఉంది. సో ఒకసారి గోల్డ్ ఒకసారి మనం చూద్దాము ఎట్లా కనపడతా ఉంది ఏంటనేది. అదేవిధంగా సిల్వర్ వెండి పైన కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఈ గోల్డ్ చూడండి ఎక్కడే కానీ తగ్గిందనేదే లేదు, తగ్గేదే లేదన్నట్లుగా పెరుగుతూ వెళ్ళిపోతూ ఉంది. సో ఒకసారి సిల్వర్ చూద్దాం. సిల్వర్ కూడా సేమ్ రేంజ్లో అట్లే వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు నేను వచ్చేసేసి నా పోర్ట్ఫోలియో చూపిస్తాను మీకు. సో టాటా సిల్వర్ అనేది తీసుకున్నాను. ఈక్విటీలో మనకు ఈ టాటా సిల్వర్ చూడండి. సో తగ్గేదే లేదన్నట్టు 13.50లో ఉంది. అంటే ఎవరైనా సరే చిన్న ఇన్వెస్ట్మెంట్ తీసుకొని పెట్టాలి అని అంటే వాళ్ళ కోసం స్మాల్ యూనిట్స్ అనేది పెట్టేసేసి ఇది ఎక్కడి నుంచి రూ. 8 నుంచి లాంచ్ చేశాడు. సో లాస్ట్ ఇయర్ ఇప్పుడు డబుల్ అయిపోతూ ఉంది. సో ఇప్పుడు రూ. 13.50 వచ్చేసింది. సో సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకు కూడా చాలా ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఒక్కసారి నా పోర్ట్ఫోలియోనే చూడండి మీరు. సో నేను వచ్చేసేసి ఒక 20,000 దీని మీద పెట్టాను. ఇక్కడ చాలా వరకు ఎంత కనపడతా ఉంది, రూ. 3,140 ప్లస్లో కనపడతా ఉంది. సో మిగిలిన పోర్ట్ఫోలియో మొత్తం అన్నీ చూస్తే అన్నీ చాలా వరకు రెడ్ కలర్లోనే కనపడతా ఉన్నాయి, అంటే మైనస్లో కనపడతా ఉన్నాయి. మైనస్ కనపడింది కదా అని చెప్పేసి పెద్దగా బాధపడాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా షేర్ మార్కెట్లో ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ భరించి కూర్చున్నాము అంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఏదైనా సరే షార్ట్ టర్మ్కి చూసుకోకూడదు. మనం లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టేటప్పుడే ఈ డబ్బులు నాకు ఇంకా 2 సంవత్సరాలకు అవసరం లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే దానిని ఇక్కడ షేర్ మార్కెట్లో పెట్టాలి. సో ఇంకా చాలామంది ఈటీఎఫ్లో పెడతా ఉంటారు, అది ఇంకా బెస్ట్ ఆప్షన్. తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో పెడతా ఉంటారు, అది ఇంకా బెస్ట్ ఆప్షన్. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి నెక్స్ట్ మన రాబోయే వీడియోలో అసలు ఈటీఎఫ్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, తర్వాత షిప్ అంటే ఏంటి, ఎస్ఐపి, సో ఆ ఎస్ఐపిలో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, సో తర్వాత రాబోయే రోజుల్లో గ్రోత్ అయ్యే షేర్స్ ఏంటి, తర్వాత లాస్ అయ్యే షేర్స్ ఏంటి, ఎప్పుడు ఏ షేర్ని అమ్మాలి, ఎప్పుడు ఏ షేర్ని కొనాలి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకుందాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడైతే మాత్రం 3 చెప్పాను కదా మీకు. అంటే ఇవే ఏ వాటి మీద పెరుగుతూ ఉన్నాయంటే గోల్డ్ ఒకటి. సో గోల్డ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, ఖచ్చితంగా అయితే పెరుగుతూ ఉంది. కానీ సిల్వర్ ఒకటి ఉంది. సిల్వర్లో కూడా మనకు మంచి ఆదాయం వచ్చే విధంగానే ఉంది. తర్వాత వచ్చేసేసి స్టీల్లో కూడా మంచి ఆదాయం కనపడతా ఉంది. సో నేను ఇది టాటా స్టీల్ కూడా తీసుకున్నాను చూడండి. సో ఈ స్టీల్లో కూడా పాజిటివ్లోనే ఉంది తప్ప గ్రీన్ కలర్లో ఉంది తప్ప రెడ్లో లేదు ఇది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఇప్పుడు ఒడిదుడుకులు వచ్చినప్పుడు మనము పారిపోవడము, అమౌంట్ తక్కన తీసేయడము, ఏదో 10,000 లాస్ వచ్చింది, 1000 లాస్ వచ్చింది కదని చెప్పి వెనక్కి తిరిగిపోవడం కాదు. ఇట్లాంటి టైంలో మనం స్టేబుల్గా ఉన్నామంటే మార్కెట్లో నిలబడగలం. సో ప్రతి ఒక్కరు ఆలోచించండి. రేపు ఉదయం మీరు ఓపెన్ చేసి మీ పోర్ట్ఫోలియో చూసిన వెంటనే మొత్తం ఒకవేళ ఫార్మాకి సంబంధించి కావచ్చు, ఐటీకి సంబంధించింది కావచ్చు, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయి అని అంటే మాత్రం ఢమాల్ అన్ని రెడ్ కలరే ఉంటాయి. కానీ కంగారు పడకండి, అమ్మేయకండి, కాసేపు ఆగండి, ఆలోచించండి. నాకు తెలిసినంత వరకు ఇంకొక 2-3 నెలలు అసలు మీరు మీకు సంబంధించిన పోర్ట్ఫోలియోను ఓపెన్ చేసి చూసుకోకపోవడమే మంచిది. ఏదో దాంట్లో అమౌంట్ పెట్టాము, వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్లుగా వెళ్ళిపోండి. కానీ ఈ మూడిటి మీద మాత్రం మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే బాగుంటుంది, పెట్టేసేయండి. అట్లని చెప్పేసి మనం చెప్పాం కదా అని చెప్పేసి గుడ్డిగా ఈ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టకండి. ఎందుకంటే ఇది పూర్తిగా మీ నిర్ణయానికి వదిలేస్తూ ఉన్నాం. మనకు ఎక్కువగా బెనిఫిట్ అయ్యేది ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికైనా సరే వచ్చేది ఏంటి అనేది అయితే మనం చెప్తా ఉన్నాము. సో మళ్ళీ ఏదో మీరు చెప్పారు కాబట్టి పెట్టేసామని చెప్పేసి ఇది కూడా ఉంటే మళ్ళీ అది లీగల్గా కూడా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది మాకు. సో దీని మీద అంటే ఇనుము, బంగారు, వెండి దీని మీద అయితే చాలా వరకు కూడా ప్రాఫిట్ వచ్చే విధంగా ఉంది. ఒకవేళ ఎందుకంటే బిట్ కాయిన్ని తీసుకొని వచ్చి అవి కొని గోల్డ్ను అమ్మాలని చెప్పి చూశారంటే మాత్రం అప్పుడు ఒక్కసారిగా మళ్ళీ గోల్డ్ డమాల్ అనే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి జాగ్రత్తగా ఆచి చూచి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.